మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో నుండి ఒక మాటను ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని 7వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులయుజేయునని మీరెరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మను పస్కా పశువు వధింపబడెను. సరిపోతుంది. పాఠ్యభాగమందు కొరింథీ అనేటువంటి సంఘానికి భక్తుడైనటువంటి పౌలు గారు లేఖలు రాస్తూ ఉన్నారు. అందులో ఉన్నటువంటి ఒక పాఠ్య భాగాన్ని మనం చదువుతూ ఉన్నాం. భక్తుడైనటువంటి పౌలు గారు 2వ మిషనరీ యాత్ర చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో పరిస్థితులను బట్టి ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతమే ఈ కొరింథీ. ఈ కొరింథీ ప్రజలు ఎలా నివసించేటువంటి వారంటే, వీనస్ అనేటువంటి ఒక దేవత ప్రతిమను అక్కడ తయారు చేసుకుని ఒక పెద్ద గుడి కట్టుకుని 1000 మంది దాకా స్త్రీలను వారికి ఆ గుడికి ప్రత్యేకించబడ్డారు అని చెప్పి దేవదాసీలు అనేటువంటి పరిస్థితి మన భారతదేశంలో కూడా విని ఉండొచ్చు. అలాంటి నాగరికతనే అక్కడ పెట్టి వారితో పాపం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి ప్రాంతానికి భక్తుడైనటువంటి పౌలు గారు వచ్చి సుమారుగా 12 నెలల పాటు, అంటే 1 సంవత్సరం పాటు పరిచర్యను కొనసాగించి అలాంటి పాపపు పరిస్థితుల్లో ఉన్నటువంటి వారందరినీ దేవుని వైపుకు త్రెప్పటానికి కొన్నిసార్లు ఆయన తనకున్నటువంటి శ్రమంతా హెచ్చించి, ఆరోగ్యమంతా హెచ్చించి కొంతమందిని ఆ పడిపోయినటువంటి స్థితిలో నుంచి మరలా దేవుని యొద్దకు నడిపించి ఒక సంఘాన్ని స్థాపించారు. అలా సంఘాన్ని స్థాపించి దాన్ని క్రమపరచి దాన్ని కొంతమందికి అప్పగించి మరలా వేరొక ప్రాంతానికి మిషనరీ యాత్ర చేయటానికి వెళ్ళారు. వెళ్ళిన కొంతకాలానికి సంఘములో నుంచి కొన్ని చీలికలు, సంఘములో నుంచే కొంత వ్యతిరేకత, సంఘములోనే కొంత పాపిష్టి కార్యాలు జరగటం, ఈ పరిస్థితులన్నీ భక్తుడైనటువంటి పౌలు గారికి ఒక లేఖ ద్వారా అందించబడ్డాయి. అయ్యా సేవకుడా, మాకున్నటువంటి పరిస్థితి ఇలా కనబడుతుంది. సంఘమంతా పాడైపోయినట్టుగా ఉంది. సంఘంలో విభేదాలు వచ్చాయి. సంఘము క్రమముగా లేదు. సంఘ పరిస్థితి అంతా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాల్లోనే కనబడుతూ ఉన్నారు. విగ్రహ అర్పితమైనటువంటి వాటిని కానీ, లేకపోతే బల్ల ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి విషయంలో కానీ, ఇలా అనేక రీతులుగా సంఘము మొక్కలవుతున్నటువంటి పరిస్థితి మాకు కనబడుతూ ఉంది. దయచేసి మీరు మరలా సంఘానికి వచ్చినట్లయితే, లేకపోతే ఈ పరిస్థితిని అర్థం చేసుకుని సంఘాన్ని క్రమపరచినట్లయితే మేము దాని యందు ఆనందిస్తాము అని సంఘ బిడ్డల్లో నుంచే కొంతమంది ఆయనకు ఒక లేఖ రాసి పంపించారు. ఆ లేఖలు ఒకరి మధ్య ఒకరికి ఉత్తరాలుగా నడుస్తూనే కనబడుతూ ఉన్నాయి. ఆ నడిపించబడినటువంటి ఒక ఉత్తరం ఈ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. పౌలు గారు ఈ గ్రంథానికి, లేకపోతే పౌలు గారు ఈ సంఘానికి రాసినటువంటి ఈ పత్రికే ఇది మొదటి పత్రిక అని మనం చెప్పలేము. ఎందుకంటే ఇదివరకే నేను ఒక పత్రికను మీకు రాసుంచాను అన్నటువంటి విషయాన్ని కూడా ఈ గ్రంథంలో ఆయన ఈ పత్రికలో రాసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే మొదటి పత్రిక అని మనం చెప్పలేము, కానీ దీన్ని పరిశుద్ధాత్మ దేవుడు పొందిపరిచి మనకు అందించారు. దాన్ని బట్టి దీనిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మూల విషయాలు మనం నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాము అని గ్రహించాలి. అందులో ఒక మాట, అందులో ఒక భాగం, అందులో నుంచి చెప్పబడుతున్నటువంటి ఒక పదము ఏంటి అంటే పులిపిండి.
పులిపిండి అనేటువంటి మాటను మనం చక్కగా బైబిల్ గ్రంథం నుంచి అర్థం చేసుకోవాలి అంటే భక్తుడైనటువంటి మోషే కాలానికి వెళ్ళాలి. ఏదైనా సత్యము నుంచి కట్టబడుతూ ఉంటుంది కాబట్టి, అంటే సత్యము అనేటువంటిది సత్యవంతుడైనటువంటి దేవునిలో నుంచే వస్తూ ఉంది కాబట్టి ఆ సత్యవంతుడైనటువంటి దేవుడిచ్చినటువంటి ఛాయలో నుంచి అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయవలసినటువంటి వారమై ఉన్నాము. నూతన నిబంధనను అర్థం చేసుకుంటున్నప్పుడు, నూతనముగా ఇవ్వబడినటువంటి నిబంధనలో ఉన్నటువంటి సత్యాలను అర్థం చేసుకుంటున్నప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి ఛాయను అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ ఛాయ ఏంటో మనకు అర్థమైతే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడినటువంటి నూతన నిబంధన ఎలాంటిది అనేటువంటిది మనకు స్వచ్ఛంగా అర్థమవుతుంది. దాన్ని బట్టి మన మనస్సును మార్చుకొని, దాన్ని బట్టి మన మనస్సును దేవుని వైపుకు త్రిప్పుకొని నూతన పరచబడటానికి అవకాశం ఉంటుంది. అందును బట్టి ఈ పులిపిండి అనేటువంటి ఈ యొక్క మాటను మనం అర్థం చేసుకోవాలి అంటే పాత నిబంధన గ్రంథానికి వెళ్ళాలి. మోషే అనేటువంటి భక్తుని ద్వారా ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక ఆజ్ఞనిస్తూ ఉన్నారు. ఆ ఆజ్ఞ ఏంటి, ఇప్పుడు జరిగినటువంటి ఈ సందర్భం ఏంటి, ఈ రెండిటిని ఒకసారి కలిపి చదివి విడమర్చి అర్థం చేసుకున్నట్లయితే దేవుడు మనకి ఏమి ఇవ్వాలి అనుకుంటున్నటువంటి దాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇశ్రాయేలీల జనాంగం అంతా ఐగుప్తు అనేటువంటి ప్రాంతంలో బందీలయ్యారు. బందీలుగా ఉన్నటువంటి వారు దేవునికి మొర్ర పెట్టుకున్నారు. అయ్యా, మేము ఈ వెట్టి చాకిరి భరించలేకపోతూ ఉన్నాం. మా పితరుడైనటువంటి అబ్రహాము గారికి మీరు ఒక వాగ్దానమునిచ్చారు కదా, ఆ వాగ్దానమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం. మాకంటూ ఒక చక్కటి దేశమును దయచేయండి, మా భుజముల మీద ఉన్నటువంటి ఈ వెట్టి చాకరు నుంచి మమ్మల్ని తప్పించండి అని ఎప్పుడైతే ప్రార్థించారో ప్రభువు వారి యొక్క మొరను విని వారి యొక్క ఉద్దేశమును ఎరిగి మోషే అనేటువంటి ఒక భక్తుని లేవనెత్తారు. లేవనెత్తి పెట్టినటువంటి ఈ భక్తుని చేత మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు వెళ్ళి ఫరో ఎదుట నిలబడు, నేను చేసేటువంటి కార్యములన్నిటినీ ఆయన ముందు కనపరచు. అప్పుడు ఆ మోషే మిమ్మల్ని ఏం చేస్తాడంటే, ఆ ఫరో మిమ్మల్ని ఏం చేస్తాడంటే ఈ బానిసత్వం నుంచి విడిపించి మీకు ఒక చక్కటి మార్గాన్ని సరళం చేస్తాడు పో అని దేవుడు మోషేతో మాట్లాడారు. మోషేతో మాట్లాడినటువంటి పిమ్మట మోషే ఈ ఫరో ఎదుటకు వచ్చి కొన్ని అద్భుతాలను చేశారు. అద్భుతాలను చేసినటువంటి పరిస్థితిని బట్టి ఈ ఫరో యొక్క మనస్సు ముందు కఠినంగా ఉన్న తరువాత వీరు దేవుణ్ణి నేను తట్టుకోలేను, వీరు దేవునితో నేను పెట్టుకోలేను, వీరు దేవుడు సజీవమైనటువంటి దేవుడు, వీరు ఇక్కడ ఉన్నంత కాలము నేను నశించిపోతాం తప్ప ఇక్కడ నేను వర్ధిల్లేదేమీ లేదు అని గ్రహించి ఈ సత్యవంతుడైనటువంటి దేవుని యొక్క బిడ్డలను వారి దగ్గర నుంచి మీరు పోండి బయటకు అని చెప్పారు. ఎప్పుడైతే వీరు బయటకు వచ్చారో దేవుడు మాట్లాడటం ప్రారంభించారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో నేను ఫరో యొద్ద నుంచి మిమ్మల్ని విడిపిస్తూ ఉన్నాను కదా, విడిపిస్తున్నటువంటి విధానమును బట్టి మీకు నాకు ఒక నిబంధనగా ఏం జరగాలి, మీకు నాకు ఒక నిబంధనగా మీరు ఒక కార్యం చేయటం ప్రారంభించాలి. దానినే పస్కా పండుగ అని పిలిచారు. పస్కా పండుగ ఆచరించవలసినటువంటి విధానమును మోషే గారికి దేవుడు బయలుపరుస్తూ ఉన్నారు, నేర్పిస్తూ ఉన్నారు. మోషే నా బిడ్డ, ఇదిగో మిమ్మల్ని నేను విడిపించాను కదా, ఇది తరతరములో మీరు తెలుసుకోవాల్సినటువంటి వారై ఉన్నారు. అంటే ఏంటి అంటే మీ తరము తర్వాత మరొక తరము రాబోతుంది, ఆ తరము తర్వాత మరొక తరము రాబోతుంది. ఇలా తరతరాలు దేవుడు చేసినటువంటి ఆ మహోన్నతమైనటువంటి కార్యమును గుర్తు పెట్టుకున్నట్లుగా మీరేం చేయాలి అంటే ఒక పండగను ఆచరించాలి. ఆ పండగే పస్కా పండుగ. పస్కా పండుగ, ఆ పస్కా పండుగలో చేయవలసినటువంటి కొన్ని విధానాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, మీరు ఒక గొర్రె పిల్లను కానీ, ఏడాది లోపు ఉన్నటువంటి ఒక గొర్రె పిల్లను కానీ, ఒక మేక పిల్లను కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి దాన్ని వధించిన తరువాత అది మరొక రోజు కుంచుకొని పొలవబెట్టుకుని తినేటువంటి పరిస్థితి వద్దు. దాన్ని నీటితో ఉడికించి తినేటువంటి పరిస్థితి కాదు.
దాన్ని వధించినటువంటి తరువాత దాన్ని నిప్పులతో అగ్నితో కాల్చి మాత్రమే మీరు తినాలి అని చెప్పి, తరువాత మీరు పిండిని తయారు చేసుకోవాలి. అది ఎప్పుడు క్రొత్తదైనటువంటి పిండే అవ్వాలి తప్ప పులిసినటువంటి దానిని మీరు తీసుకుని వచ్చి దాన్ని మరలా పులయబెట్టి తినేటువంటి పరిస్థితి మీ వద్ద ఉండకూడదు అని నిర్గమకాండములో 12వ అధ్యాయములో దేవుడు మాట్లాడటం మనం గమనిస్తూ ఉంటాం. దేవుడు అప్పుడు మోషేతో ఒక చక్కటి ఆజ్ఞ ద్వారా చెప్తూ ఉన్నారు, సూచన అందిస్తూ ఉన్నారు. మీరు పస్కా పండుగ ఆచరించాలి. ఒక నిబంధన నీకు నాకు మధ్య జరుగుతూ ఉంది. ఇప్పుడు తరతరాలు అది తెలుసుకున్నట్లుగా, తరతరాల ప్రజలు అది గుర్తుంచుకున్నట్లుగా, అదిగో ఒకనాడు బానిసత్వంలో ఉన్నటువంటి మనలను దేవుడు విడిపించారు. ఫరో కింద మనం బానిసలంగా ఉన్నాము. అట్టి పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని నడిపించి ఈ యొక్క సత్యమైనటువంటి మార్గంలోనికి మనల్ని తీసుకొచ్చారు అని గుర్తు చేసుకున్నట్లుగా మీరు ఒక పండగ ఆచరించాలి అని చెప్తూ, పులిసినటువంటి పిండిని మీరు వాడటానికి వీలు లేదు అని మాట్లాడుతున్నారు. ఇజ్రాయేలీయుల కాంటెక్స్ట్లో నుంచి, ఇజ్రాయేలీయుల యొక్క పరిస్థితిలో నుంచి పులిసిన పిండిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏదైనా సరే నిలవబెట్టినటువంటి దాన్ని బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే పులిసేలాగా తయారు చేస్తుంది. హైదరాబాద్ కానీ లేకపోతే కొన్ని ప్రాంత ప్రజల్లో కానీ చేసేటువంటి ఏంటంటే పుల్లని అట్లు తినేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే పులిసినటువంటి దాన్ని ఒక రోజు ముందే దాన్ని చక్కగా తయారు చేసి 1-2 రోజులు దాన్ని నిలవబెట్టి, ఆ నిలవబెట్టింది బాగా పులిసిన తరువాత దోశలేయడం ప్రారంభిస్తూ ఉంటారు. దాని కొరకు యవనస్తులు ఏం చేస్తుంటారంటే బళ్ళు వేసుకుని కూడా వెళ్ళి ఆ పుల్లట్లు తిని రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే అలాంటి పులిసినటువంటి దాన్ని అని మాట్లాడుతున్నారు. ఇజ్రాయేలీల కాంటెక్స్ట్లో దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే పాడైన దానిని అని అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఎలా పాడైన దానిని, పులిసిపోయింది అంటే దానిలోనికి బ్యాక్టీరియా ఫామ్ అయ్యింది. ఆ ఫామ్ అయినటువంటి దాన్ని ఇప్పుడు మనం తినడానికి అవకాశం లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, అలాంటి పదార్థాన్ని, అలా పులయబెట్టినటువంటి దాన్ని, అలా పులుపు వచ్చినటువంటి దాన్ని, అలా బ్యాక్టీరియా వచ్చినటువంటి దాన్ని, అలా ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని మీరు కానీ ఒకవేళ తినడానికి ఇష్టపడుతూ ఉంటారేమో, అలా తినడానికి మీరు ఇష్టపడేటువంటి వారిగా ఉండొద్దు. నేను మిమ్మల్ని విడిపించాను కదా, నేను మిమ్మల్ని బానిసత్వంలో నుంచి బయటకు తీసుకొచ్చాను కదా, ఆ పులిసిపోయినటువంటి తత్వంలో నుంచే ఇప్పుడు ఏం చేశాను, మిమ్మల్ని బయటకు తీసుకొచ్చి నూతనపరచి మిమ్మల్ని క్రీస్తు రక్తంలో కడిగి ఒక అమూల్యమైనటువంటి భక్తి మార్గంలోనికి నడిపిస్తూ ఉన్నాను. కాబట్టి తిరిగి మరలా నిన్నటి దాని కొరకు వెతకొద్దు అని బోధిస్తూ ఉన్నారు. అక్కడ పులిసినటువంటిది అని అర్థం చేసుకుంటూ ఉన్నాము. అంటే నిన్న వదిలిపెట్టేసినటువంటి పాపిష్టి జీవితాన్ని తిరిగి ఈరోజు నూతనమైనటువంటి దానిలోకి తీసుకొచ్చి కలపొద్దు అని మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని అలా అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మనం భక్తి చేస్తూ ఉన్నాము కాబట్టి, నూతన పరచబడ్డాం కాబట్టి, నూతన నిబంధనలోనికి ప్రవేశించాము కాబట్టి, ఆ నిబంధనలో ఉన్నటువంటి సత్యములో ఉన్నాము కాబట్టి నిన్నటి పులిసినటువంటి దాన్ని తీసుకొచ్చి ఈరోజు కలుపుకొని రెండింటిని మిక్స్ చేసి మళ్ళా పులిసిన దాన్నిగా తయారు చేయొద్దు అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు పులిసినటువంటిది ఏంటి? క్రైస్తవ జీవితంలో పులిసినటువంటిది ఏంటి? ఆ పులిసినటువంటి దాన్ని కానీ మీరు తింటే మీరు ఏమైపోతారు అన్నటువంటి విషయాలను కూడా మనం అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. మోషే గారితో దేవుడు మాట్లాడుతూ అన్నారు, మీలో 7 దినాల పాటు ఈ పండగ మీరు ఆచరిస్తారు కాబట్టి 7 రోజులు మీలో కానీ, మీ ఇళ్లల్లో కానీ, మీ సమాజంలో కానీ, మీ యొక్క పరిస్థితుల్లో కానీ పులిసినది ఏది ఉండనివ్వద్దు. దాన్ని మీరేం చేయాలంటే లాంతర పెట్టి వెతకాలి. ఏం చేయాలి? ఇల్లంతా ఒక చక్కటి దివిటీని వెలిగించి ఆ దివిటి వెలుగులో ఏం చేయాలి అంటే ఇల్లంతా వెతకాలి. ఎక్కడైనా పుల్లటిది మన ఇంట్లో మిగిలిపోయిందేమో, ఆ మిగిలిపోయినటువంటి దాన్ని తీసుకొచ్చి పారవేసి అప్పుడు నూతనమైనటువంటి దాన్ని తయారు చేయడానికి సిద్ధపడాలి అని చెప్తూ ఏమన్నారు అంటే,
ఒకవేళ ఎవరైనా ఇలాంటి దానిని, ఈ పులిపిండిని తిన్నట్లయితే ఇజ్రాయేలీలో నుంచి మీరేం చేయాలంటే వాడిని కొట్టివేయాలి. ఏం చేయాలి? కొట్టివేయాలి. అంటే వాడు ఇజ్రాయేలీయుడు అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాడు ఇజ్రాయేలీలో పుట్టుండొచ్చు, ఇజ్రాయేలీలతో పెరిగుండొచ్చు, ఇజ్రాయేలీల యొక్క కట్టడలు ఏం చేయట్లేదు, గమనించలేదు, పాటించలేదు. అది దేవుని ఎదుట నేరము కాబట్టి అట్టి వాడిని ఏం చేయాలి అంటే ఇజ్రాయేలీల లెక్కల్లో నుంచి తప్పించాలి. వాడు ఇక మీదట ఇజ్రాయేలీయుడు అని పిలువబడటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ సత్యవంతుడైనటువంటి దేవుడు, ఆ మహోన్నతమైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఇచ్చినటువంటి కట్టడ, ఇచ్చినటువంటి పరిస్థితిలో ఏం చేయలేదు, నిలబడనటువంటి వాడు ఇజ్రాయేలీయుడు కాడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దీనిని యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు మన క్రిస్టియన్ లైఫ్కి మనం అలవాటు చేసుకున్నట్లయితే, అలమర్చుకున్నట్లయితే, అల్లినట్లయితే మనకు కూడా ఒక సత్యవంతమైనటువంటి మాట అర్థమవుతుంది. దానికన్నా ముందు ఈ పులిసినటువంటి పిండిని గూర్చినటువంటి ఇంకొన్ని మాటలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ ఉదాహరణను భక్తుడైనటువంటి పౌలు గారు సంఘానికి ఇస్తూ ఉన్నారు అంటే, ఇంకొంచెం ముందుకెళ్ళి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఇంకా స్పష్టమైనటువంటి వైఖరి మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి, 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. మీలో జారత్వం ఉన్నదన్న వదంతి కలదు. ఆగిపోదాం ఇక్కడికి. మీలో ఏమున్నది? జారత్వం ఉన్నదన్న వదంతి కలదు అని పౌలు గారు మాట్లాడుతూ దాన్ని గూర్చినటువంటి వివరణ కొద్దిగా ఇస్తూ కిందకు వచ్చిన తరువాత ఈ యొక్క మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ తరువాత 6వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి ఆయన ఏం మాట్లాడతారంటే, మీరు లోకంలో ఉన్నారు కాబట్టి ఆ లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మిమ్మల్ని ఏం చేశారు, మరలా నూతనమైనటువంటి నిబంధనలోనికి తీసుకొచ్చారు అని కూడా ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నారు. అంటే ప్రాచీన స్వభావమును ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక మనిషి యొక్క హృదయాన్ని మారు మనసు పొందక మునుపు ఎలా ఉన్నదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మారు మనసు పొందక మునుపు ఒక మనిషి యొక్క జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలుసు. అది ఏమైంది? నిన్నటిది. అది ఈరోజు పిండి కాదు, అది నిన్నటి పిండి. ఆ పిండిలో బ్యాక్టీరియా ఉంటుంది, వైరస్ ఉంటుంది. ఆ పిండిలో అబద్ధం అనేటువంటి ఒక వైరస్ ఉంటుంది. ఆ పిండిలో జారత్వం అనేటువంటి ఒక వైరస్ ఉంటుంది. ఆ పిండిలో ఇంకేముంది? వ్యభిచారం అనేటువంటి ఒక వైరస్ ఉంటూ ఉంది. ఆ తరువాత ఇంకా 5వ అధ్యాయంలో ఇంకొద్దిగా ముందుకెళ్దాం రండి, మీకు చూపిస్తాను ఏమేమి ఉంటాయో. 11వ వచనాన్ని చూడండి. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనువాడు గాని అయ్యున్న ఎడలా అట్టి వానిని సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు రాయుచున్నాను. ఆ తర్వాత వెలుపల వానికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపల వానికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి ఏం చేయాలి? ఏ సంఘంతో చెప్తూ ఉన్నారు పౌలు గారు? కొరింథీ సంఘముతో చెప్తూ ఉన్నారు. కొరింథీ సంఘములో ఉన్నటువంటి పులిపిండిని గురించి మాట్లాడుతూ, ఆ పులిపిండిని ఎవరైతే తీసుకొచ్చి నూతన నిబంధనలోనికి కలపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో అట్టి వారి గురించి మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు. పులిపిండి స్వభావం ఏంటంటే మొట్టమొదటిది జారుడు. ఏంటిది? మీలో జారుడు కానీ అంటే పెండ్లి కాని యవనస్తులు వారికి ఉన్నటువంటి స్వభావమును బట్టి, శరీర ఇచ్ఛలను బట్టి
ఇచ్చలను బట్టి స్త్రీల యొద్దకు పోయేటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నారు. వివాహం కానటువంటి వాడు చేసేటువంటి పాపాన్నే జారత్వం అన్నారు. వివాహమైనటువంటి వాడు చేసేటువంటి దాన్ని వ్యభిచారము అన్నారు. అర్థమవుతుంది కదా? మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది ఒకవేళ శరీరంతో చేయకపోయినా మనస్సుతో, హృదయంతో చేసేటువంటి వారు లేకపోలేదు. అట్టివారితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఏమంటూ ఉన్నారంటే, నీ హృదయమును బట్టి, నీ హృదయంలో ఉన్నటువంటి వాంఛను బట్టి నీవు నీ శరీరమును పాడు చేసుకున్నావు కాబట్టి లోపల వాడికి తీర్పు తీర్చాలి. ఏం జరగాలి? లోపల వారికి తీర్పు తీర్చాలి. మందిరము వెలుపల అంటే మందిరము బయట ఉన్నటువంటి వాడి గురించి నేను చెప్పట్లేదు. మందిరము లోపల ఉన్నటువంటి వాడితో నేను చెప్తూ ఉన్నా. అలాంటి వాడితో నువ్వు సహవాసం చేయకూడదు సంఘంలో. అలాంటి వాడితో నువ్వు సహవాసము చేయకూడదు. బైబిల్ బోధిస్తుంది, అది నేను బోధిస్తున్నటువంటి విషయం కాదు. సంఘం గుర్తుపెట్టుకోవాలి. అంటే సంఘము వారిని ఎంత ప్రత్యేకిస్తుంది అంటే, ఎవరైతే పులిపిండిని తిన్నారో అట్టివాడు ఇశ్రాయేలీలో నుంచి కొట్టివేయబడాలి అని దేవుడు అక్కడ ఏ మాటనైతే చెప్తూ ఉన్నారో, వాడు ఇశ్రాయేలీల్లో ఉండటానికి వీలు లేదు అని దేవుడు ఆ రోజు మోషే గారితో ఏ మాట అయితే మాట్లాడి ఉన్నారో అట్టి మాటనే ఇక్కడ పౌలు గారు సంఘానికి రాస్తూ ఉన్నారు. జారత్వం కానీ, లోభత్వం కానీ, అంటే పిసినారి వాళ్ళు ఉంటారు చూసారా, ఉండటానికి ఇల్లున్నా, తినటానికి తిండున్నా, ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులున్నా ఎక్కడ డబ్బులు అయిపోతాయో అని వీరేం చేయరు? పొట్టకు కోస్త ఆహారాన్ని కూడా కొనుక్కునేటువంటి స్వభావం వీళ్ళలో ఉండదు. ఆ రోజుకు నీళ్లుంటేనో, గంజుంటేనో, మరొకటి ఉంటేనో ఏదో కాలక్షేపం చేసేసి ఏదో ఒకటి తినేసి శరీరాన్ని బలహీనపరిచేటువంటి వారైపోతూ ఉంటారు. ఎందుకు అది తప్ప అంటే తప్పే. ఎందుకు తప్పు అంటే, నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. అట్టి దేహాన్ని ఏం చేస్తూ ఉన్నావు? పాడు చేస్తూ ఉన్నావు. నా దేవాలయాన్ని పాడు చేసేవాడిని నేను పాడు చేస్తాను అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. అందును బట్టి లోభత్వం కలిగినటువంటి వారిని కూడా సంఘంలో నుంచి ఏం చేయాలంట? ఏం చేయాలి? వెలివేయాలి. అట్టి వాడు సంఘంలో ఉండడానికి వీలు లేదు. ఇది బైబిల్ మనకు నేర్పిస్తున్నటువంటి మాట. అందుకని పులిసినటువంటి దాన్ని తీసుకొచ్చి నీ హృదయంలో పెట్టుకోవడానికి అవకాశం లేదు, నీ ఇంట్లో పెట్టుకోవడానికి అవకాశం లేదు, నీకు నచ్చినటువంటి విధానంలోకి తీసుకొచ్చి దాన్ని పెట్టుకోవడానికి అవకాశము లేదు. దాన్ని నువ్వు కొట్టివేసావు కాబట్టి, దాన్ని విడిచిపెట్టి వచ్చావు కాబట్టి నువ్వేం చేయబడ్డావంటే పరిపూర్ణమైనటువంటి నూతన నిబంధనలోనికి వచ్చావు. కాబట్టి మరలా పులిసినటువంటి దాన్ని తీసుకొచ్చి నువ్వు ఈ నూతనమైనటువంటి దానిలో కలిపి దీనిని కూడా పాడు చేయొద్దు అని మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేయొద్దు? నూతన నిబంధనను పాడు చేయొద్దు, సంఘాన్ని పాడు చేయొద్దు. నిన్ను చూసి మరొక సహోదరుడు కూడా అలాగున చేస్తాడేమో, అందుకని వాడిని ఏం చేయాలి? సంఘములో నుంచి వెలివేయాలి. వాడిని సంఘములో ఉండనివ్వకూడదు. నువ్వు సంఘంలో ఒక పాత్రగా ఉండటానికి వీలు లేదు, సంఘంలో పరిచర్య చేయడానికి వీలు లేదు, సంఘంలో బోధించడానికి వీలు లేదు, సంఘంలో పాట పాడటానికి వీలు లేదు, సంఘంలో దేవుని యొక్క మాటలు బోధించడానికి అసలు అవకాశమే లేదు, సంఘంలో కూర్చోవడానికి అవకాశం లేదు, నువ్వు సంఘ బిడ్డవు అని చెప్పబడటానికి కూడా అవకాశము లేనే లేదు అని దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనలతో మాట్లాడుతూ ఉన్నారు. ఏ లోభత్వంలో నువ్వు ఉన్నావు? ఏ లోభి స్వభావంతో జీవిస్తూ ఉన్నావు? ఏ భయంకరమైనటువంటి వ్యభిచారంలో పట్టబడి ఉన్నావు? ఎన్ని మార్లు దేవుడు మాట్లాడుతూ ఉన్నా, ఎన్నిసార్లు దేవుడు గర్దిస్తూ ఉన్నా, ఎన్నిసార్లు వంచాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నా, దేవుని యొక్క ఆజ్ఞల చేత కట్టాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నా, విననొల్లనటువంటి ఒక గంగిరెద్దు వలె ఈ లోకంలో తిరగడానికి అవకాశవాదిగా బ్రతుకుతున్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు సంఘంలో నుంచి కొట్టివేయబడతావు. సంఘంలో ఉండటానికి అవకాశమే లేనటువంటి పరిస్థితిని తెచ్చుకునేటువంటి వ్యక్తివిగా ఉండటం నీకు మంచిదా? దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఈ మాట. అందుకనే దేవుని యొక్క బిడ్డలంగా తీర్పు తీర్చబడుతున్నాం కాబట్టి, దేవుని యొక్క బిడ్డలంగా మనం మలచబడ్డాము కాబట్టి, దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాము కాబట్టి నేను యోగ్యుడనా అని ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి క్రైస్తవుడు నేను క్రీస్తును అనుసరించుచున్నాను అని చెప్పబడుతున్నటువంటి ప్రతి వ్యక్తి తను తాను ఏం చేసుకోవాలంటే జడ్జిమెంట్లోనికి తెచ్చుకోవాలి. అంటే తను తాను న్యాయ విమర్శ చేసుకోవాలి.
ఈరోజు దేవుని బలలో పాల్గొంటున్నటువంటి నేను దేవుని సంఘములో ఉన్న వ్యక్తినేనా, కొట్టివేయబడ్డానా? భౌతికంగా అంటే ఫిజికల్గా ఒకవేళ ఇక్కడికి వచ్చి కూర్చుని ఉండొచ్చు, భౌతికంగా దేవుని సన్నిధిలో నిలబడి ఉండొచ్చు, భౌతికంగా దేవుని మందిరంలోనికి బైబిల్ పట్టుకుని వచ్చేసి ఉండొచ్చు. కానీ దేవుని దృష్టిలో, దేవుని సంఘములో దేవుడు ఈ బిడ్డ ఈ సంఘంలో వ్యక్తి అని చెప్తూ ఉన్నారా, కొట్టివేశారా? ప్రశ్నించుకోవాలి. ఎవరికి వారుగా సెల్ఫ్ జడ్జిమెంట్ చేసుకోవలసినటువంటి వారమయ్యి మనం ఉన్నాము. దేవుని మాటకు విధేయత చూపించేటువంటి వారమై ఉన్నాము. ఒకవేళ అలాంటి పరిస్థితులు లేకపోతే దేవుని బల్ల దగ్గరకు వచ్చి అపవిత్రమైనటువంటి చేతులతో ఆ పవిత్రమైనటువంటి దాన్ని తీసుకుని ఆ పులిపిండిని తీసుకొచ్చి నూతనమైనటువంటి పిండిలో కలిపి మొత్తాన్ని అపవిత్రపరచవద్దు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ప్రశ్నించుకోవాలి, నన్ను నేను ప్రశ్నించుకోవాలి, యవనస్తులు ప్రశ్నించుకోవాలి, పెద్దవారు ప్రశ్నించుకోవాలి, వయసు మల్లుతున్నటువంటి వారు ప్రశ్నించుకోవాలి, చిన్న బిడ్డలు ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ప్రశ్నించుకునేటువంటి వారమై ఉండాలి. యు నీడ్ టు గో ఇంటు ద సెల్ఫ్ జడ్జిమెంట్. దేవుని ముందు కూర్చొని మోకాళ్ళేసి కండ్లు మూసుకొని ఆయన సింహాసనము ముందు నువ్వు నిలబడినట్లుగా నిలబడి, ప్రభువా నేను సంఘములో ఒక వ్యక్తినా, కొట్టివేయబడ్డానా? ప్రశ్నించుకోవాలి. ఈరోజు ఎవరు ప్రశ్నించుకోవాలి? నేను ప్రశ్నించుకోవాలి, సేవకులు ప్రశ్నించుకోవాలి, వాయిద్యములు వాయిస్తున్న వారు ప్రశ్నించుకోవాలి, సంఘ పెద్దలు ప్రశ్నించుకోవాలి, చిన్న బిడ్డలు ప్రశ్నించుకోవాలి, సండే స్కూల్ నడిపిస్తున్నటువంటి టీచర్స్ ప్రశ్నించుకోవాలి, సంఘములో పాటలు పాడుతున్నటువంటి వారు ప్రశ్నించుకోవాలి, బల్ల ఆరాధనకు వస్తున్నటువంటి వారు కూడా ప్రశ్నించుకోవాలి. ఎవరికి వారుగా సెల్ఫ్ జడ్జిమెంట్లోనికి వెళ్ళి దేవుని యొక్క ఆజ్ఞకు నేను లోబడినటువంటి వ్యక్తినే అని ఎవరికి వారుగా తీర్మానించబడినటువంటి తరువాత దేవుని మందిరములోనికి రావాలి, దేవుని బల్ల యొద్దకు రావాలి. ఆ బల్ల యొద్ద ఉన్నటువంటి ఆయన పస్కా ఆహారముగా, పస్కా బలి పశువుగా ఆయన వధింపబడ్డారు కాబట్టి ఆ వధింపబడినటువంటి ఆయన యొక్క శరీరమును మనం తీసుకునేటువంటి వారమై ఉండాలి.